హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యాము అనంతగిరి హిల్స్ వెళ్ళడానికి. లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి గచ్చిబౌలి రింగ్ రోడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎలాగో రేపు సండే ఎలక్షన్ రిజల్ట్స్ కదా అని సాటర్డే నైట్ అంతా 12 వరకు అయితే తిరిగి బయట ఎక్కడికి వెళ్దాం సండే అని ఆలోచించి దగ్గరలో ఉన్న అనంతగిరి హిల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇది జస్ట్ మనకి హైదరాబాద్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 80 కిలోమీటర్స్ వికారాబాద్ టు అనంతగిరి హిల్స్ ఒక 6 కిలోమీటర్స్ అంతే. మేమైతే మొత్తం ఒక 6 మెంబర్స్ 3 బైక్స్ మీద అయితే వెళ్ళిపోయాం. అక్కడ మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి ఇంకో 10 to 15 కిలోమీటర్స్లో కోటిపల్లి రిజర్వాయర్ కూడా ఉంటుంది. ఎవరైతే మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, కొంచెం ట్రెక్కింగ్ చేసినట్లు కూడా ఉంటుంది అనుకుంటే ఇది వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. రైనీ సీజన్ అయితే ఇంకా బెస్ట్, ఎందుకంటే వాటర్ ఫాల్స్ కూడా చూసినట్లుంటుంది. ఈ హిల్స్ అయితే మొత్తం 3500 ఏకర్స్లో ఉంటుంది. మంచి ప్లేసెస్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ వీడియోలో అంతగా అనిపించకపోవచ్చు, కానీ లైవ్లో అయితే మాత్రం సూపర్గా ఉంటాయి. మనకైతే రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ వర్షాలు అయితే పడలేదు. అందుకే కొంచెం బోసిగా కనిపించింది. కానీ వర్షాలు పడితే మాత్రం నెంబర్ 1 ప్లేస్ అవుతుంది. మీరైతే రైనీ సీజన్లో అయితే ప్లాన్ చేసుకోండి. అలా వర్షం పడేటప్పుడు మబ్బులు కొండను తాగుతుంటే అలా చూస్తూ ఉంటే అదొక తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా. ఓన్లీ రైనీ సీజన్లోనే బాగుంటుందా అంటే కాదు, ఈ టైంలో కూడా బాగుంటుంది. కానీ మంచి ఫ్రెండ్స్తో వెళ్తే, ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్తో వెళ్తే దానికంటే మంచి ప్లేస్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ట్రెక్కింగ్లో మనకు అలా ఉంటుంది. స్వెటర్స్ ఉంటేనే ఇలా ఉందంటే స్వెటర్స్ లేకపోతేనా గులాబ్ జాములు గలగలంటాయి. మేము వెళ్ళేటప్పుడైతే అడుగడుగున పోలీసులు అయితే చాలామంది కనిపించారు. ఎందుకంటే అసలే ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ కదా, సో దానివల్ల ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏ టెన్షన్స్ లేకుండా జర్నీ అయితే జాలీగా స్టార్ట్ అయింది. సగం దూరం వెళ్ళాక అనిపించింది, ఏంట్రా బాబు ఈ చలి అనుకొని ఇక్కడికే వచ్చామేంటా అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక అయితే మాత్రం స్వెటర్స్ మోయేలాగా చచ్చిపోయాం అనుకో. మాకైతే 12 to 12:30కి ట్రిప్ అయితే అయిపోయింది. దాని తర్వాత హైదరాబాద్కి రిటర్న్ అవుతుంటే కనిపించాయి చుక్కలు. ఊరే నాయన ఏంట్రా బాబు ఈ ఎండ అని. ఇదిగో వెళ్ళేటప్పుడైతే చలికి తట్టుకోలేక ఇలా మధ్యలో టీ కోసం అయితే ఆగాము. ఎంతైనా ఫ్రెండ్స్తో వెళ్తే ఆ మజానే వేరు కదా. అసలే చల్లగా ఉంది, వేడిగా టీ తాగుదామని ఆపితే టీ కూడా అంతగా వేడిగా అనిపించలేదు. ఎందుకా అనుకున్నా. టీ అయితే బాగా వేడిగానే ఉన్నాయి, కానీ మాకే అలా అనిపించలేదు. టీ అయిపోయాయి కదా, ఇక మళ్ళీ మొదలెడదాం మన జర్నీ. ఇందాక చెప్తున్నాను కదా, 12 to 12:30 అయింది. ఆ టైంను బయలుదేరుతుంటే ఎండ మామూలుగా లేదు. ఊరే నాయన ఉదయం చూస్తే అంత చలిగా ఉంది, ఇప్పుడేంట్రా ఈ వేడి దెబ్బకి అసలు పోవాలా వద్దా అన్నట్టుంది. నేనైతే మా ఫ్రెండ్స్ తోటి నా వల్ల కాదురా, ఇక్కడ ఏదైనా ఇప్పుడే మూవీ చూసేసి 6 ఆ టైంలో కొంచెం కూల్ అయిన తర్వాత బయలుదేరదాంరా అన్నాను. మా వాళ్ళైతే ఇప్పుడు వద్దురా, హైదరాబాద్ వెళ్ళాకే చూద్దాం మూవీ కూడా అన్నారు. సర్లే అక్కడికి వెళ్ళే చూద్దాం కదా అని మళ్ళీ స్టార్ట్ అయితే అలా దారిలో నిద్ర వస్తూనే ఉంది. డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. అలాగే వెళ్తూ మధ్యలో చేవెళ్ళ దగ్గర అయితే ఆగాము. నేనైతే ఏరా మళ్ళీ టీ తాగుదామా అనే లోపు వాళ్ళే, అరే ఇక్కడ ఏమైనా మూవీ థియేటర్ ఉందేమో చూడరా, ఇక్కడ వెళ్దామన్నారు. నేనైతే నాకే నిద్ర వస్తుంది అనుకున్నా, కానీ మా వాళ్ళకి కూడా నిద్ర వచ్చి పడిపోయేలా ఉన్నారు. అందుకని చేవెళ్ళలోనే ఆగి థియేటర్ ఎక్కడుందా అని చూసి మూవీకి అయితే వెళ్ళాం. మనం హైదరాబాద్లో అయితే దగ్గర 200 పెట్టాలి మన బాల్కనీ సీట్కి. అదే అక్కడైతే మాకు 110 రూపీస్లోనే బాల్కనీ సీట్ దొరికింది. అలా అని థియేటర్ బాగాలేదంటే నెంబర్ 1గా ఉంది. థియేటర్ అయితే బాగుంది. సో ఆరుగురం కూడా అక్కడే థియేటర్కి వెళ్ళాం, మూవీ చూసేసాం బాగా. ఓకే, దట్ ఫైన్. మూవీ అయితే బాగా ఎంజాయ్ చేసాం. మూవీ అయిపోయేసరికి 6:30 అలా అయింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం. చేవెళ్ళ జస్ట్ హైదరాబాద్కి ఒక 30 to 40 కిలోమీటర్సే కదా. ఎప్పుడైనా మూవీకి రావాలంటే ఇక్కడికి వచ్చి చూస్తే బెటర్ కదరా అనిపించింది. మనం సరదాగా బయట తిరిగినట్లు ఉంటుంది, అలాగే మూవీ చూసినట్టు ఉంటుంది. అక్కడ నుంచి అయితే జస్ట్ ఒక 1 అవర్లో హైదరాబాద్ వచ్చేసి వెంటనే మండీకి వెళ్ళిపోయాం. ఫస్ట్ మన జర్నీ స్టార్ట్ అయ్యే ముందు అయితే బ్యాగ్లో వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళండి. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన కొంతసేపటికైతే మనకి వ్యూ టవర్ కనిపిస్తుంది. ఆ వ్యూ టవర్ మీద నుంచి అయితే మనకి మ్యాక్స్ అనంతగిరి హిల్స్ అంతా కవర్ అయిపోతుంది. ఆ వ్యూ టవర్ దాటి నడుస్తూ ఉంటే మనలో ఉన్న డాన్సర్, డైరెక్టర్, సింగర్ అయితే బయటపడతాడు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మొత్తం కూడా. వార్నింగ్, పులులు సంచరిస్తుంటాయి జాగ్రత్త అనే బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ కనిపిస్తుందా అంటే మనం అయితే చూస్తూ ఉంటాం, బట్ అవి కనిపించవు. ఏ మాటగా ఆ మాట. వెళ్తూ ఉంటే రోడ్ సైడ్ చెట్లు అయితే సూపర్గా అనిపిస్తాయి.
మాతో పాటు మేము వెళ్తూ వెళ్తూ ఒక బ్లూటూత్ స్పీకర్ కూడా తీసుకెళ్ళాం. ఇదిగో ఈ క్రౌడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పద్మనాభ స్వామి ఆలయం సర్కిల్. ఈ టెంపుల్కి అయితే 1500 సంవత్సరాల పైనే హిస్టరీ ఉందంట. టెంపుల్ని అయితే విజిట్ చేయడం మర్చిపోవద్దు. ఇలా అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటేనే కదా తెలిసేది నేచర్ ఎంత అందంగా ఉంటుందో. మన విలేజెస్లో అయితే ఇవన్నీ కామన్ అబ్బా, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉండి 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 బయటికి వెళ్ళి ఇలా నేచర్ని చూస్తుంటే అదొక ప్రశాంతత అంతే. అదైతే ఎక్స్పీరియన్స్తోనే బాగా తెలుస్తుంది. అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటేనే కదా అబ్బా సాయిరామ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఏమీ లేకపోతే లైఫ్ అంతా బోరింగ్ అనమాట. మేమైతేనే ఆల్మోస్ట్ అనంతగిరి హిల్స్ అయితే వచ్చేసాం. ఎందుకంటే పద్మనాభ స్వామి టెంపుల్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ అంతే. బ్లూటూత్ స్పీకర్లో సాంగ్స్ పెట్టి మేము కూడా అదే సాంగ్ పాడుకుంటూ ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే బా ఎంత బాగుంది. చూసే వాళ్ళంతా కూడా ఒక ఫీలింగ్ అనమాట. కొంతమంది బ్యాచెస్ వస్తారు కదా, వాళ్ళైతే ఏయ్ ఏయ్ అంటూ ఒకటే గోల. అందులోనూ మన ఫేవరెట్ సాంగ్స్ చిరంజీవి మెగాస్టార్ అనమాట. ప్రజెంట్ రన్ అయ్యే సాంగ్స్ కంటే ఆ సాంగ్స్ ఇంకా బాగుంటాయి కదా, సో అందుకే అవి సెలెక్ట్ చేసుకున్నాం. ఇక ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఇంకా సేమ్ అనంతగిరి హిల్స్కి వచ్చిన వాళ్ళు ఫోటోలు దిగడం ఇలా వెళ్తూ ఉండడం మనమైతే చూడవచ్చు ఇక్కడ నుంచి. రోడ్ అయితే అంత బాగుందని నేను చెప్పను, కానీ బాగుంది అంతే. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ స్టార్ట్ అవుతుంది. నేను రికార్డ్ చేసిన వాటిల్లో కొన్ని అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంకా హిల్స్లో నుంచి అయితే ఇప్పుడే సన్ రైజింగ్ స్టార్ట్ అవుతుంది. మేము వెళ్ళి అయితే ముందు అది చూస్తాం. అక్కడ టీ తాగి స్టార్ట్ అయిన తర్వాత కొన్ని చెక్కలు అయితే తీసుకున్నాం. మధ్యలో ఆపి ఎక్కడైనా మంటేద్దాం, కొంచెం చలిగా పొందాం అని అట్లా ఆలోచించాం. మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, దానికైతే ఎలో లేదు, సో కట్టెలు అయితే అక్కడ పడేసాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి అయితే ఇంక వెళ్దాం. పార్కింగ్కి అలాగే మనకి టికెట్ అయితే తీసుకోవాలి, ఎంట్రన్స్లోనే ఉంటుంది. బండి పార్క్ చేసిన తర్వాత అయితే టికెట్స్ తీసుకొని బయలుదేరుతాం. మనకైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో సన్ రైజింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడే. ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్. హాయ్ ఫ్రెండ్స్. వీడియో ఫ్రెండ్ తీసా బ్యాక్ ఫింగిరియా ఇటు ఇటు తిరగండి. He only for సార్లు ఏది
చిన్నగా చూడు రోలెక్సా పోసినట్లు వచ్చేస్తుంది. యా గోల్ అమ్మా మంచి సాంగ్ పెట్టరా. ఎగురుకుంటూ పోండి. అగ్లే పాడండి. నీ పేరొక జపమైనది, నీ పేరొక తపమైనది, నిర్గతమైనది ఎన్నాళ్ళైనా. నీ పేరొక జపమైనది, నీ పేరొక తపమైనది, రేపటి అడియాసన రూపం నీవే. జ్ఞానమున్నా నీవే, నీ దగ్గరున్నా నా నీడలోనే, నా దగ్గరున్నా నీవే నీవే. నీ కోసం ఆకాశమల్లే చేశాను నీ ఆకై. చిరుకానలేక మనసుగా నీ కోసం ఆకాశమల్లే తాడేది లేదు సఖీ, అందాల ఊయల బింబమూగే చలి కాచి చుంపవే నా జీవితం నీ కనుపాపదు. ఏమైంది? కింద ఈ సత్య ప్రకృతి దట్ ఈస్ కాల్డ్ నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమంచుకో. ఎంత కేజీ? నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను వైతిరే. చెట్టు మీద మ్యాంగోలో नहीं सकते तेरे बिना क्या वजूद मेरा.
ఉందో ఏం చేస్తుందో. మొదటి నుంచే చూసాను. At the second off Rad क्या कहेंगे It's me. Hi, Kuka. Hi, bro. Thank you, bro. I never forget your